అక్కడ ఉండే రాము అనే బాలుడికి క్రిస్మస్ అంటే చాలా ఇష్టం. కాని ఈసారి రాము ఇంట్లో బంగారం, వెండి ఏమీ లేవు. క్రిస్మస్ జరుపుకునే పరిస్థితి లేదు. అమ్మ పొయ్యి వద్ద గిన్నెలను శుభ్రం చేస్తుంది. రాము చిన్నగా అడుగుతాడు, అమ్మా, ఈసారి మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేయలేమా? అమ్మా, పాపం డబ్బులు లేవు. రాము ఒక్క చిన్న సంచి తీసుకుని అడవిలో నడుస్తాడు. పక్కన పక్షులు, గాలిలో ఆకుల శబ్దం. రాము అడవిలోకి వెళ్లి సహాయం చేసే మార్గం చూస్తున్నాడు. కొంతకాలంగా పొలాల్లో నీరు పట్టి కోతుల కుటుంబం ఆహారం లేకుండా ఉంది. కోతుల కుటుంబం చిన్న కోతిపిల్ల ఏడుస్తుంది. తల్లి కోతి ఆందోళనగా ఉంటుంది. రాము, ఆకలేనా? వెయ్యండి, నా దగ్గర ఉన్న చక్కెర బెల్లం కొంత మీరే తీసుకోండి. గ్రామం దగ్గరికి వస్తుండగా రాము దగ్గరకు గ్రామ పెద్ద వస్తాడు. రాము, నువ్వు కోతలకు సహాయం చేశావని విన్నాం. మన గ్రామంలో సహాయం చేసే పిల్లలు అరుదు. అతను ఒక చిన్న పొదిలో ఉన్న మామిడి పండ్లు, కొంచెం పిండి, కొద్దిగా పాలు రాము చేతిలో ఇస్తాడు. అమ్మ స్వీట్ చేస్తుంది. చిన్న కొవ్వొత్తుల వెలుగుతో ఇల్లు ప్రకాశిస్తుంది. అమ్మా, నువ్వు ఇచ్చిన దయ దేవుడు తిరిగి నీకు ఇచ్చాడురా. ఇదే అసలైన క్రిస్మస్. రాము, అమ్మా, క్రిస్మస్ అంటే బహుమతులు కాదు, మనసు పంచుకోవడం కదా. చిన్న ఇల్లు వెలుగులు మెరుస్తాయి. బయట రాత్రి, ఆకాశంలో నక్షత్రాలు. అక్కడ చిన్న గ్రామంలో చిన్న పిల్లవాడి మంచితనం వల్ల క్రిస్మస్ నిజమైన అర్థం వెలిగింది.